నమస్తే. దానం యూటర్న్ రేవంత్‌కి జలకు. ఒక సోషల్ మీడియా జనరల్‌గా దానం నాగేందర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జనరల్‌గా ఇంటర్వ్యూస్ ఇవ్వడు. ఆయన ప్రెస్ మీట్‌లు అవి తప్ప చాలా రేర్. అట్లాంటిది ఒక సోషల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. దాంట్లో అడిగిన ప్రశ్నలకు గాను దానం చెప్పిన సమాధానాలు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఇంటర్నల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడము, దాని తర్వాత ఆయన శృతి మించి రాగాన పడ్డట్టుగా ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చిన బూతు పదాలు సాక్షాత్తు అసెంబ్లీలోనే చూసినాం ఆయన ఏం మాట్లాడిండు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కొచ్చి అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనేంది గిట్లా మాట్లాడుడేంది అని. ఇవన్నీ ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయినాయి. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడిండు, ఇట్లా చేస్తున్నాడు అనేసి. సో, మొన్న అంటే ఆ ఇంటర్వ్యూ కూడా కావాలనే ఇచ్చిండనే విషయం కూడా కనపడుతుంది. అంటే కావాలని ఇచ్చిండా, పిలిచి చేపించకుండా అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఏంది అనంటే, అయ్యాల అసెంబ్లీలో మాట్లాడిర్రు, ఎందుకు మీరు ఇట్లా మాట్లాడిర్రంటే దానికో సమాధానం చెప్పిండు. అవును, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడేది ఇన్నేళ్ల నుంచి నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. నిజమే, నా టంగ్ స్లిప్ అయింది. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. అంతవరకు ఓకే. మళ్ళీ ఒక పాయింట్ చెప్పాడు. నేను ఈ విషయంలో కేటీఆర్ గారు కూడా సారీ చెప్పాను అన్నాడు. స్టార్టింగ్‌లో ఏమో రెచ్చిపోయిండు. ఎందుకు మరి? ఆయన అనుకున్న పనులని రేవంత్ రెడ్డి చేస్తాడనా? లేకపోతే అంటే ఎంపీ ఫార్మ్ ఇచ్చినప్పుడే ఎంపీగా నేను ఓడినా, గెలిచినా నాకు నామినేటెడ్ ఇచ్చేసి నన్ను ఎమ్మెల్సీ ఇచ్చేసి నన్ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ హైదరాబాద్‌లో ఒక్కరు కూడా గెలవలేదు కదా మన కాంగ్రెస్ పార్టీ నుంచి. సో, నాకివ్వండి అనేసి. మరి ఆ టైంలో మరి ఏం హామీలు ఇచ్చిర్రో, ఏం చేసిర్రో తెలవదు. అంతేగాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చేసిన పనులు ఈయనకు చేసి పెడతలేడట. ఆయనకేదో ల్యాండ్ ఇష్యూలో బాగా హెల్ప్ చేస్తున్నాడట. బట్ ఈయనకు మాత్రం ఒక ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన విషయం కావచ్చు, ఇచ్చిన ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి ఏవో ఉంటాయి కదా, అన్కండిషనల్గా ఎవరు పోడు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతురంటే ఇట్లాంటి వాళ్ళు బెదిరిస్తే కూడా ఏం భయపడరు. ఎందుకంటే డెఫినెట్గా కండిషనల్గానే పోయి ఉంటారు. ఎందుకంటే హైదరాబాదు గ్రేటర్ పరిధిలో ఒక్కరు కూడా గెలవలేదు ఎమ్మెల్యే కాబట్టి. సో, మేము ఇంట్లోకి వచ్చినాం కాబట్టి నేను బాగా ఒక బ్రాండ్ ఉన్నోని ఆయన నేను చెప్పుకుంటూ కాబట్టి నాకు బ్రాండ్ ఉంది. సో, నన్ను గనక మంత్రిని చేస్తే రేపు జిహెచ్ఎంసీలో ఇన్ని వస్తాయి అనేసి మేబీ చెప్పుంటాడు. ఆయన దానికి చూద్దాంలే, చేద్దాంలే అని కూడా మేబీ అని ఉండొచ్చు. కంపల్సరీ పార్టీలు మారితే అన్‌కండిషనల్‌గా పోరు, కండిషనల్‌గానే జాయిన్ అవుతారు. మరి ఎక్కడ చెడిందో తెలవదు. కానీ నిన్న మాట్లాడిన మాటలు ఒక ఫస్ట్ పాయింట్ అసెంబ్లీ. తర్వాత ఈ రేసు గురించి అంతా కూడా ఇంత చర్చ జరుగుతుంది. అంటే ఈ రేస్‌లో ఏదో అవినీతి జరిగింది. ఈ రేస్‌లో ఈడీ, ఈ రేస్‌లో ఏసీబీ ఆల్రెడీ విచారణ జరిగింది. ఇదంతా జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా లేని అబద్ధాలు నూరిపోస్తున్న తరుణంలో దీన్ని మాత్రం మంచి పనే అది ప్రపంచవ్యాప్తంగా తీసుకోలే. ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. దుబాయ్ లాంటి వాళ్ళు కూడా పోటీ పడితే కేటీఆర్ మాత్రము తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌నే కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడానికి ఇది తీసుకొచ్చిండు. కాబట్టి చాలా మంచి పని అని చెప్పడం జరిగింది. రెండో పాయింట్ వచ్చేసి మరి అవినీతి జరిగిందా అనంటే లేదు ఇంత గట్టిగా చెప్తున్నాడు ఆయన. మరి కోట్లలో అయితే నడుస్తుంది కానీ ఇంత గట్టిగా నడుస్తుందంటే నాకు ఎందుకో కేటీఆర్ మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంది అనేసి చెప్పిండు. ఇక తర్వాత అన్ని ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా, నేను ఉంటే లేకపోతే పోతే పోతాను అనే లెవెల్‌లో మాట్లాడిండు. డెఫినెట్‌గా ఎందుకంటే ప్రయారిటీ ఇక్కడ ఎక్కడ లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి రేపు ఇట్లా బెదిరిస్తే ఉండని పోతే పోనీ అంటాడా? ఏదో ఒక తలకాయ నొప్పి ఎందుకు పిలిచి ఏదో మరి ఆయన అడుగుతుండు కదా, చేయండి కదా అనేసి అంటాడా? ఎందుకంటే ఇంకోటి కూడా మాట్లాడిండు. ఏది? ఇప్పుడు వాళ్ళ డీసీపీకి సంబంధించిన దాని గురించి కూడా మరి ఆయనకు ఎక్కడ చేరిందో కానీ డీసీపీ వల్ల ఈయనకు చెడ్డ పేరు వస్తుందని మాట్లాడి కొంతమంది అధికారుల వల్ల ఎందుకు మీరు హైడ్రా విషయంలో ఇట్లా మాట్లాడిరానంటే దాంతోపాటు డీసీపీ చెప్తూ కొంతమంది అధికారుల వల్ల రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది అంటారు. మరి ఈ డీసీపీ విషయంలో ఎందుకు చెడిండొచ్చు అబ్బా అనుకుంటే మరి ఆయన చేస్తున్న పనులు ఈయనకు నచ్చుతలేవా, మరి ఈయన చేస్తున్న పనులు ఆయనకు నచ్చుతలేవా అనేది అర్థం కావట్లేదు. అందరూ అది అనుకుంటారు, ఎవరా డీసీపీ అంటే అందరూ తెలిసే ఉంటుంది కదా, విజయ్ కుమార్ అనేసి. ఈయన మరి కాలువ మీద గోడ కట్టిండు కదా, కొంత కబ్జా చేసే దాంట్లో అన్నారు. మరి అది ఆయన బాజాబ్తాది గులగొట్టిరు, మళ్ళీ కట్టేది లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వివాదం నడుస్తుంది. అలా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి కూడా కనీసం పోలీసులు కూడా నా మాట వింటలేరు అనేసి ఆయన బాజాబ్తా మీడియాకి సోషల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నాకు ఏ పదవి అక్కర్లేదు, మరి మీరు పోయిరు కదా, మీకు ఏ పదవి ఇవ్వలేదు కదా అంటే నాకు పదవులు ఎందుకు, నేను పదవిలో ఉన్నా లేకున్నా దానం అనేదే ఒక
బ్రాండ్ అని చెప్పుకొచ్చాడు. ఆయనే పార్టీ మారిన తర్వాత అంటే అంటే ఇన్నేళ్ల సీనియారిటీ ఉంది. సో, అంటే ఆయన ఏజ్ కూడా ఒక ఒక మెచ్యూర్డ్‌గా మాట్లాడకుండా, ఆ రోజు మాట్లాడిందేంది రేవంత్ రెడ్డి నన్ను మరి అందలం ఎక్కిస్తాడని మాట్లాడిండా? రేవంత్ రెడ్డి ఈయనకి మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నాడా? ఇచ్చిన హామీని ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అసలు ఈయనకు సంబంధించిన ఏ ఒక్క పని కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఆయన ఈ జలకులు ఇవ్వడం జరిగింది. యూటర్న్ అంటే మరి రేపు రేపు మరి ఏ విజయ ఒకవేళ రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే అటు బీఆర్ఎస్‌లోకొస్తాడా? లేదంటే ఇంక నాకు ఏ పార్టీతో సంబంధం లేదనుకుంటా. మరి రేపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడో గానీ, రానున్న రోజుల్లో మాత్రము రేవంత్ రెడ్డికి మాత్రం తలకాయ నొప్పిగా మారే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంది. ఎందుకంటే అందరికి ఏదో ఒక హామీలు ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, షేర్లింగంపల్లి వాళ్ళెవరు కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న పనులు. కాకపోతే ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు కూడా తీసుకురు కదా! అందరికీ ల్యాండ్ ఇష్యూస్‌లు, సెటిల్మెంట్‌ల విషయాలలోనే మాక్సిమం వచ్చారు. వాళ్ళేం పైసల కోసం అయితే రాలే. ఎందుకంటే ఈళ్ళిచ్చే ఇంతింత మూటలు ఇస్తారని కాదు గానీ, ఉన్న పనులు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఏ మూలకు పోయినా కూడా మంచి వాల్యుబుల్ ఏరియాలు, ల్యాండ్స్ చాలా ఇదిగా ఉన్నాయి. సో, మన హైడ్రా విషయంలో కూడా అంతే కదా! షేర్లింగంపల్లి చెరువులలో అన్నారు. అంటుండగానే వచ్చి పాపం ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలవదు. అరకపుడి గాంధీ వచ్చాడు. రాజేంద్ర నగర్ విషయంలో కూడా ల్యాండ్సు, ఫ్లాట్సు ఇంక ఎంత ఖరీదుంటది ఏందని అందరికి తెలుసు. ఇక ఆడేం జరిగిందో కథం ఉరికొచ్చే ఇలా చేరి. ఆ తర్వాత నుంచి అయితే అసలు ఆ ప్రకాష్ గౌడ్ అయితే కళ్ళకు కూడా కనబడలే. కొంతమంది 10 మంది మారినోళ్ళలో ఆ పేర్లు కూడా కొంతమందికి యాదుకు లేదు. ఈ 10 మందిలో కూడా అరే మేము మారినాం రాబాయ్ అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం. అరే మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుని నేను చేపించినాను. ఫోన్ చేపిస్తే నేను ఈ సంవత్సరం అంతా ఏం మాట్లాడాలనుకుంటలేను. ఎందుకు తెలుసా? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ఉందా? చెప్పుకునే ధైర్యం ఏమన్నా ఉందా? ఆ పరిస్థితిలో ఉన్నారనంటే ఇక రేపు ఆల్రెడీ ఇప్పుడు దానం ఎట్లయితే జలకిస్తున్నాడో రేపు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఒక్కరిని చూసిన తర్వాత మరొకరు కూడా తయారవుతారు. ఎందుకు అంత బాజాప్తా మాట్లాడిండానంటే మరి పిలిచి ఆయనకున్న కండిషన్స్ని క్లోజ్ చేస్తారా? ఉంటే ఉండని పోతే పోని అని అనుకుంటారా? లేదులే ఎందుకు వచ్చిన బాధరబ్బాయి ఈ తలకాయ నొప్పి ఎందుకని మరి సెటిల్మెంట్ వ్యవహారాలు నడుస్తాయి. కానీ మొత్తానికైతే దానం నాగేందర్ మాత్రం యూటర్న్ అయితే తీసుకున్నాడు. పోతే బీఆర్ఎస్ కన్నా పోతాడా, లేకపోతే ఏ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటాడా అనేది అంటే రాను గిట్లనే ఇండైరెక్ట్గా స్వపక్షంలో అంటారు కదా, విపక్షం అన్నట్టుగా వీళ్ళు తయారవుతారు. ఈయనొక్కడే కాదు, నేను దారిలో మెల్లమెల్లగా యాడ్ అవుతారు. దాని రాను రోజులు అది 10 మంది అవుతారా, 15 మంది అవుతారా, 20 మంది అవుతారా, 30 మంది అవుతారా, కానీ డెఫినెట్గా ఇప్పుడు బయటికి రావట్లే. కానీ స్వపక్షంలో విపక్షం ఉంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులే యూట్యూబ్ ఛానల్స్ స్వపక్షంలో విపక్షాన్ని తయారు చేసుకుంటున్న కనిపిస్తుంది. మా దగ్గరికి రండి, నా ప్రోగ్రామ్స్ అన్ని హైలైట్ చేయండి, మీకు కావాల్సిన పెట్టుబడి పెడతామని మాట్లాడుతున్నానంటే ఎవరి ప్లాన్లు వాళ్ళకు బాగానే ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఎవరికి గడ్డు కాలం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.